హాయ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ ప్లస్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఉంటాం కదా, సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి స్ట్రైట్ గానే వేసుకోవాలండి, ఎందుకంటే అది నార్మల్ కటింగ్ లాగే వస్తుంది. ఇక్కడ వచ్చేసి షేప్ వస్తుంది కాబట్టి ఇలాగే వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారంగా వేసుకొని ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మొత్తం ఎలా ఉందో అలాగే. నెక్ అనేది తర్వాత కలిపేద్దాము. జస్ట్ ఒక గీసి చూపిస్తున్నా, నెక్ ఏం టచ్ చేయట్లేదు. చూడండి ఇలాగా సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఓకేనా? ఇది 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 కరెక్ట్ గా రావాలి. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ రావాలి. ఇలా చూడండి, ఇక్కడ వరకు మీకు స్కేల్ తో డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఈ లైన్ వరకు, ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తీసేద్దాము. నెక్ అయితే తర్వాత కొలుసుకొని తీద్దాము, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఫస్ట్ నెక్ అయితే కొలిచి చూపిస్తాను. వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీకు నెక్ అనేది డ్రా చేస్తే మీకు క్లారిటీగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. చూడండి, దానికోసం ఇలా లైన్ డ్రా చేసుకున్నాము. తర్వాత చూడండి, ఇది రెండు కలిపి స్క్వేర్ లాగా వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి మోడల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. దాంట్లో మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మార్కర్తో చేస్తాను. తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా మార్క్ చేసుకొని, చూడండి ఇలా హాఫ్ ఇంచ్ అంతా మార్క్ చేసుకొని స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం రౌండ్ అనేది డ్రా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది రౌండ్, ఓకేనా? చూడండి ఇట్లా. ఇలా రౌండ్ వచ్చేస్తుంది నీట్గా, ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఒక 2 ఇంచెస్కి పైకి మార్క్ చేసుకోవాలి, ఓకేనా? 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని సేమ్ మన అంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెట్టాను కదా లాంగ్ వీడియో, అలాగే ఉంటుంది. కానీ కొంచెం ఇది ఫ్రంట్స్ కట్ మోడల్ అనమాట. అంటే షేప్ బెల్ట్ ఇక్కడ ఓన్లీ డాట్ దగ్గర మాత్రమే మనకి షేప్ మారుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కటింగే. చూడండి, ఇక్కడ నుంచి బ్లౌజ్ పట్టి మెజర్మెంట్ వచ్చేసి ఏ వయసు వారికైనా, అంటే వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మీరు అలా మార్క్ చేసుకోండి. ఈమెకు వచ్చేసి నేను 4.5 మార్క్ చేసుకున్నా, ఓకే? చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత లెంత్ మెయిన్ ఇంపార్టెంట్, లెంత్ కొలుచుకోవాలండి కంపల్సరీ. ఓకే, 11.5 లెంత్ వచ్చేసి 12 ఇంచెస్కి మార్క్ చేసుకొని జస్ట్ ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంటే కింద లెంత్ ఇలా పొడుగు కొలుచుకొని, పెద్ద వయసు వారనుకోండి, అంటే ఇంకా కొంచెం 36 వాళ్ళ బ్లౌజులు అనుకోండి, సారీ 35, 36 అనుకోండి, పొడుగు వాళ్ళకి వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోవాలి. కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఇది మీడియం బ్లౌజ్ కాబట్టి నేను వచ్చేసి హాఫ్ ఇంచ్ పెట్టాను. ఆల్రెడీ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్తో బట్టి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను, ఓకే? మనం ఇక్కడ 2 ఇంచెస్కి పొడవు మార్క్ చేసుకున్నాం కదా, చూడండి ఇలాగా. ఇదిగోండి అలా. ఇక్కడ కూడా 2 రావాలి. చూడండి, కరెక్ట్ 2 వచ్చేసి.
ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం నుంచి ఇక్కడ జస్ట్ ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్ట్రేట్ లైన్ డ్రా చేస్తా, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకున్నాం కదా. జస్ట్ మీకు చూపించడానికి షేప్ తీసేటప్పుడు ఇలా చూడండి, ఇలా గీసుకోవాలి, రౌండ్ వచ్చేలా గీసుకోవాలి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. అర్థమైంది అనుకుంటానండి. ఓకేనా? ఇప్పుడు ఇలా గీసుకున్నాం కదా, మనం ఇక్కడ నుంచి 3.5 ఇలాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనకు అంటే మనం డాట్ పడతాం కదా 2 ఇంచెస్కి, ఇలాగా అంటే సెంటర్ పాయింట్ 2 కలిపి మార్క్ చేసుకోవాలన్నమాట. మనం షేప్ చెస్ట్ మెజర్మెంట్ని బట్టి వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ అనేది ఇలా డ్రా ఎక్కువ ఉంది. ఇది మనకి బ్లౌజ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి లైన్ కంపల్సరీ డ్రా చేయాలి. అంటే మనకి షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? చూడండి, మనకి 3.5 పెట్టాను. ఇది ఖర్చు కోసం, అంటే బుక్స్ పట్టి కాజా పట్టి పెడతాం కాబట్టి వాటి కోసం ఇలాగా హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. మెజర్మెంట్ వచ్చేసి ఇంతే. ఇప్పుడు వచ్చేసి మనం వింగ్స్ కట్ బ్లౌజ్ కదా, షేప్ ఒకటి అంటే ఫస్ట్ డాట్ కాబట్టి ఫస్ట్ డాట్ ఉండదు, దీంట్లో తీసేస్తే స్టిచ్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం 4.5కి అంటే పొడవు వచ్చేసి 4.5కు మార్క్ చేసుకోవాలి. డాట్ పట్టినట్టుగా ఉండకూడదు, ఇది పొడవు ఎక్కువ వస్తుంది అనమాట. ప్రింట్స్ కట్ కదా, ఎక్కువ వస్తుంది. ఓకే, చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం ఇది రెండు కలిసేలాగా లైన్ అనేది డ్రా చేసుకున్నాము. చూడండి, ఇలా డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వంపు అనేది కలిసేలాగా స్కేల్తో మనం లైన్ అనేది డ్రా చేసేసుకున్నాం. ఓకే, చూడండి, ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఫిట్టింగ్ సేమ్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం దాంతో మీకు గీస్తే క్లారిటీ లేదు చూడండి, అందుకే మళ్ళీ ఈ మార్కర్తో గీస్తున్నా. ఇదిగోండి, ఇలాగా మనకి ఆమ్ రౌండ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి జస్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదొకటి చంక దగ్గర చూడండి, ఇలాగ ఉంటుంది కదా, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇదిగోండి, గీసింది కరెక్ట్గా వచ్చిందా? ఎక్స్ట్రా గీసాను కదా, ఎక్స్ట్రా టచ్ కోసం జస్ట్ 1/2 ఇంచ్ అంతా గీసుకున్నాను. చూడండి, ఇలాగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇది పట్టుకో, దీని ప్రకారం అంటే ఇక్కడ మనం మార్క్ చేస్తున్నాం కదా, ఒక్క నిమిషం ఇలా చేస్తాం ఐడియా కోసం. ఇలా ఉంటుంది, దాని ప్రకారం చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ 1/2 ఇంచ్ అంట చూడండి, ఇప్పుడు గీసుకున్నాం కదా, ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఇక్కడికే తేలిపోవాలి, మరి లోపలికి కలవకూడదు. ఓకేనా? చూడండి, లాస్ ఇంతే జస్ట్. ఓకే, కొంతమందికి షోల్డర్ జారుతూ ఉంటుంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, కానీ ఇది ఇక్కడ నుంచి షేప్ అనేది ఇలా స్ట్రేట్ రావాలి. ఇది ఇలా గీసాను కదా, డాట్ కోసం అలా గీసాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి, జస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్.
ఇది లేకపోతే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అంట, చూడండి మీకు పెట్టి చూపిస్తాను. ఇవ్వండి, 2 ఇంచెస్ అంటే ఇలా మార్క్ చేసుకొని ఇది ఇప్పుడు వంపు తిరగాలి ఇలాగా, ఇలా చూడండి, ఇలా రావాలి. ఓకేనా? ప్రిన్స్ కట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ది ఇదేనండి, మర్చిపోకండి. ఓకేనా? ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం, ఇదిగోండి, కనిపించట్లేదు మీకు. ఓకే, ఇది కట్ పాయింట్ సరిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోండి. చూడండి, ఇంతే. ఇదిగో లోతు భాగం తీసుకున్నాం కదా, దాని ప్రకారమే కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ డాట్ తీసాం కదా, అది మనకి ఇక్కడ తక్కువ కాకూడదని చెప్పి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ అంతా పెంచాను అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కట్టుది కదా, ఇది ఉండదు కానీ చెప్తున్నా. ఇదిగోండి, దీని ప్రకారం మనం ఇలా తీసి చూపిస్తాగండి, ఒక్క నిమిషం. చూసారా, ఇలా కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది కూడా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు, ఇలా. తర్వాత ఇది వచ్చేసి మెయిన్, ఇది మనం ఎలా తీసుకున్నామో షేప్ అనేది ఇలా వంపు తిరిగి చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ కట్ అనేది ఫిట్టింగ్ కుదురుతుంది. ఓకేనా? ఇలా దీంట్లోనే మనకి వంప్ షేప్ లోనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు ఇక్కడ చూడండి, ఖర్చు డ్రా చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? చూడండి, ఇలా వస్తుంది షేప్. ఇంతే. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా, సేమ్ దాని ప్రకారం నీట్గా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. ఈ వంపు నీట్గా ఇలా సెట్ అయ్యేలాగా చూసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇదైతే ఇంతే కటింగ్. ఇప్పుడు దీనికి క్రాస్ బెల్ట్ వచ్చేసి దీంట్లోనే సరిపోతుంది. చూడండి, క్రాస్ బెల్ట్ కి మొత్తం లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇది కూడా సేమ్, ఇక్కడ నుంచి పొడవు అంటే ఈ ఎక్స్ట్రా ఖర్చు, ఈ ఖర్చు కాకుండా, వేస్ట్ ఖర్చు కాకుండా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి పొడవు వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి సెంటర్ చూసుకొని ఇదిగోండి 2.3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. అంటే 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి సేమ్, ఇక్కడ కూడా 3 ఇంచెస్, ఇది 3.5 ఉంది. ఓకే, మనం ఎక్స్ట్రా కట్ చేసాం కదా 1/2 ఇంచు, రెండు కలిపి అలా తీసుకోవాలన్నమాట. మీకు ఇది ఇలా గీసి చూపించి గీస్తా ఫస్ట్ అయితే.
తర్వాత మళ్ళీ షేప్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, సైడ్ ఖర్చు కోసం ఇక్కడ 1/2 ఇంచ్ కలిపాం కదా, సరిపోతుంది. ఇది వచ్చేసి ఇలాగా 3 ఇంచెస్ ఉంది కదా, ఇది మాత్రం క్రాస్ లేకుండా చూసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు వంప్ షేప్ కరెక్ట్గా రావడానికి నీట్గా జస్ట్ 1/2 ఇంచ్ అంత ఇలా తీసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, క్రాస్ వర్క్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇంతే. ఇక్కడ సేమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి 3.5, ఇది వచ్చేసి 3.5, సెంటర్ వచ్చేసి 2.5. రైట్, సరిపోయింది. చూసారా, ఇంతే. బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీనికి డబల్ ఫోల్డింగ్ ఉందన్నమాట, అంటే మొన్న కట్ చేశాను కదా, సేమ్ అలాగే హ్యాండ్స్, సారీ క్రాస్ బెల్ట్. ఎక్స్ట్రా పీస్ ఇది. మనం ఇక్కడ 4.5 చూసుకున్నాం కదా, మర్చిపోయాను చెప్పడం. 4.5 చూసుకున్నాం కదా, ఇక్కడ చిన్న ఖర్చు పెట్టేద్దాము, ఓకేనా. సేమ్ ఇది కూడా అలాగే కొలుచుకొని 4.5కి ఖర్చుగా పెట్టేద్దాము. ఈ రెండు కలవాలి, కుట్టేటప్పుడు ఇవి రెండు ఇలాగా కలవాలి, ఓకేనా. ఇలా కలుసుకోవాలన్నమాట, అప్పుడే నీట్గా వస్తుంది ఫినిషింగ్ షేప్ అనేది, ఓకేనా.